హాయ్ అండి. ఇవాళ గోధుమ పిండితో గులాబ్ జామ్ చేస్తున్నాను. చూసారా? చూస్తుంటేనే ఎంత జ్యూసీగా, ఎంత టెంప్టింగ్‌గా ఉందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి గులాబ్ జామ్ పిండి పౌడర్ కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక ప్లేట్‌లో అరకప్పు గోధుమ పిండి, అరకప్పు మిల్క్ పౌడర్ తీసుకొని ఇందులో కొద్దిగా యాలకుల పొడి, అదేవిధంగా ఒక పావు స్పూన్ తినే సోడా, ఒక్క స్పూన్ నెయ్యి కానీ లేకపోతే వెన్న కానీ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని మన దగ్గర పాలు ఉంటాయి కదండి, ఆ పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకి చపాతీ ముద్ద ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. పాలు ఎంత పడతాయి అనేది మనం వాడుకునే పిండి క్వాంటిటీని క్వాలిటీని బట్టి కూడా ఉంటుందండి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకి చపాతీ ముద్ద మాదిరిగా వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ మాదిరిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సైజు మన ఇష్టం అండి. సైజు మన ఇష్టం, షేప్ కూడా మన ఇష్టం. నేనైతే ఇక్కడ ఓవెల్ షేప్లో చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా బాగా నలుపుకొని పిండిని మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే అన్నీ ఈ విధంగా ఈ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ మరీ ఎక్కువగా కాగకూడదండి, లైట్గా కాగాలి. ఈలోపు ఆయిల్ కాగేలోపు నేను పాకం కూడా పట్టేసుకుంటున్నాను. 2 కప్పులు పంచదార తీసుకొని 2.5 కప్పులు వాటర్ పోయాలి. వాటర్ పోసేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని పాకం రెడీ చేసుకోవాలి. దీనికి ఎటువంటి పాకం రానవసరం లేదండి. జస్ట్ పంచదార కరిగి ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. మనం గులాబ్ జామ్కి ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇది పాకం ఏమి రానవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆయిల్ కాగిన తర్వాత మనం ఈ విధంగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే కలర్ వచ్చేసిద్ది, కానీ లోపల పచ్చిగానే ఉంటుందన్నమాట. మనకి గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది గులాబ్ జామ్ అనేది. లోపల వరకు చక్కగా వేగాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో చక్కగా తిప్పుకుంటూ వేయించుకుంటే మంచి కలర్ వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మిగతావన్నీ కూడా సేమ్ ఇదే విధంగా ప్రాసెస్ అండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ మరీ ఎక్కువ కాగకూడదు. లైట్గా కాగినప్పుడు మాత్రమే ఈ గులాబ్ జాములు అనేవి వేసుకోవాలి. గోధుమ పిండి మనందరికీ తెలుసు కదండి, ఆరోగ్యానికి మంచిదే. మనకి గులాబ్ జామ్ ప్యాకెట్ కొనాలి అనుకున్న చాలా కాస్ట్ అవుతుంది కదా. ఈ విధంగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వాయి కూడా చక్కగా వేగిపోయింది. చూసారా, మనం ఆయిల్లో వేసిన తర్వాత ఎంత చక్కగా పైకి తేలుతున్నాయో అట్లా తేలింది అంటే పర్ఫెక్ట్గా ఉందని అర్థం అండి. ఇక్కడ పాకం కూడా చక్కగా పొంగు వస్తుంది. చూసారా, ఈ మాత్రం పొంగు వచ్చిన తర్వాత ఒక్కసారి చూసుకోండి, కొంచెం బంకగా తగిలితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత మనం ఈ వేగినవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనమైతే నార్మల్గా గులాబ్ జామ్ పాకంలో వేసేసి మనం మూత పెట్టి పక్కన పెట్టేస్తాం కదండి. దీనికి ఏంటి అంటే ఆ పాకంలో వేసి ఒక 10 నిమిషాలు మనం ఉడికించుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి పాకాన్ని మరీ ఎక్కువ ఉడికించమాకండి. జస్ట్ 2 పొంగులు వచ్చిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి వేయించి పెట్టుకున్నాం కదా గులాబ్ జాములు, అవి వేసేసి మనం ఒక 10 నిమిషాలు ఉడికించాలన్నమాట. అది చక్కగా ఉడికే కొద్దీ అది కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది. ఈ విధంగా చూసారు కదా, చక్కగా పొంగుతుంది. ఈ విధంగా ఉడికించేసుకొని 10 నిమిషాల్లో అది షేప్, దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సైజ్ పెరుగుతుందన్నమాట పాకాన్ని పీల్చుకొని. చూసారు కదా, ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత పెట్టేసి ఒక గంట అలా పక్కన పెట్టేసామంటే అది చక్కగా సిరప్లో సోక్ అయిపోయి మంచిగా జ్యూసీగా తయారవుతుంది. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. అరకప్పు గోధుమ పిండికి మనకి ఇన్ని గులాబ్ జాములు అయినాయి అనమాట. ఈ విధంగా చక్కగా మనం ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఒకసారి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.